హలో అండి, వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్. మన 100 అవుట్ఫిట్స్లో నెక్స్ట్ అవుట్ఫిట్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. సింపుల్ కూడా పెడుతున్నాను అనుకోకండి, కొంతమంది సింపుల్ కూడా కావాలని చెప్తున్నారు. అండ్ ఇది స్టిచ్ చేసిన తర్వాతే నాకు అర్థమైంది, ఇది కూడా నేను ఫస్ట్ టైమే స్టిచ్ చేస్తున్నాను. బట్ దీంట్లో కూడా మనం తెలుసుకోవాల్సిన ట్రిక్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. అది నేను స్టిచ్ చేశాను కాబట్టి ఇక్కడ ప్రాబ్లం అని నాకు అర్థమైంది. సో ఇలాంటి సింపుల్ ఫ్రాక్స్ కూడా సింపుల్గానే ఉంటాయి, బట్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. కుట్టుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, మిస్టేక్స్ ఏవి జరగకుండా. అండ్ లాస్ట్ టైం వచ్చేసి 1 to 2 years పాపకి షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశానండి. కాటన్ ఫ్రాక్స్ స్టిచ్ చేశాను, ఒక 5. అయితే అవి వచ్చేసి 200 and 250 రేంజ్లో అయితే స్టిచ్ చేశాను ఫ్రాక్ కాస్ట్. అండ్ ఈ ఫ్రాక్స్ వచ్చేసి ఇది 2 to 3 years వాళ్ళకండి, అప్ టు 5 years వాళ్ళకు కూడా మనము 300 and 350 రేంజ్లో అయితే స్టిచ్ చేస్తున్నాము. 2 నుంచి 5 years వాళ్ళకి 300 to 350 రేంజ్లో ఉంటాయండి. ఎందుకంటే 300 to 350 అంటున్నాను, ఒక్కొక్క ఫ్యాబ్రిక్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్క ఫ్యాబ్రిక్ రేట్ తక్కువ ఉంటుంది. అండ్ అకార్డింగ్ టు డిజైన్స్ ఆల్సో. ఇది వచ్చేసి మన 1.5 మీటర్ క్లాత్ అయితే కాటన్, ఓన్లీ కాటన్ అనమాట యూజ్ చేసాము. అండ్ దీనికైతే ఈ లేస్ కూడా అటాచ్ చేశాను నేను. ఈ కస్టమర్ వచ్చేసి 6 ఫ్రాక్స్ కుట్టమని చెప్పారు. ఈ 6 ఫ్రాక్స్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి దీనికి జిప్ ఇచ్చాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, కాస్ట్ రేంజ్ వచ్చేసరికి 300 to 350, అలాగే 0 to 2 years వాళ్ళ వరకు 200 to 250 రేంజ్లో అయితే స్టిచ్చింగ్ అనేది చేస్తాము. సో ఇది కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ వీడియో చూడండి, లేని వాళ్ళు ఇంతటితో స్కిప్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టేయండి. ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా ఎన్ని ఫోల్డ్స్ వీలైతే అన్ని ఫోల్డ్స్ వేసుకొని కింద బాటమ్ పార్ట్ అనేది నేను కట్ చేస్తున్నానండి. ఇక్కడ 12 inches తీసుకుంటున్నాను. ఖర్చు తీసేస్తే మనకి 11 inches 11.5 inches అయితే వస్తుంది. దీని ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 వచ్చినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి టాప్ పార్ట్ కట్ చేయాలి. టాప్ పార్ట్ కట్ చేయడం కోసం రిమైనింగ్ ఫ్యాబ్రిక్లో నేను కొంత ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి, మీకు స్క్రీన్లో సరిగ్గా కనిపించాలని చెప్పేసి. ఇప్పుడు నేను ఈ 4 లేయర్స్ని చూసారా, కొంచెం కింద క్లాత్ ఎక్కువ ఉండేలా తీసుకున్నాను, పై క్లాత్ తక్కువ ఉండేలా తీసుకున్నాను. మీరు కూడా సేమ్ ఇలాగే తీసుకోండి. లెంత్ వచ్చేసి నాకు 6 inches కావాలి, ఖర్చుతో కలిపి 7 inches అయితే తీసుకున్నా. చూసారా, 7 inches దగ్గర ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ కింద ఎక్స్ట్రా తీసుకుందాన్ని వదిలేసి షోల్డర్ 5 inches మార్క్ పెట్టానండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఆర్మ్ రౌండ్ 1.5 inch తీసుకున్నా నేను. చెస్ట్ వచ్చేసరికి 5 inches ఎక్స్ట్రా 1.5 inch ఖర్చు కోసం మార్క్ చేయాలి. చెస్ట్ వేస్ట్ పిల్లలకి ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే ఉంటుందన్నమాట. ఇవి మీ మెజర్మెంట్స్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ అనేది మార్క్ చేసుకోవచ్చు. అండ్ మీరు కటింగ్లో చూసినట్లయితే కింద కొంచెం క్రాస్గా కట్ చేశానండి సైడ్కి నేను. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ క్లాత్ని కూడా మొత్తం ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని 3.5 inch దగ్గర మార్క్ పెట్టేసుకొని కట్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి సైడ్ కుచ్చులు పెట్టుకున్నాం కదా డ్రెస్కి, సో వాటి కోసం. ఇవి 2 strips వస్తాయి మనకి, ఫ్రంట్ రైట్ సైడ్ బ్యాక్ అండ్ లెఫ్ట్ సైడ్ అనమాట. ఇప్పుడు ఈ స్ట్రిప్ లెంత్ ఎంత కావాలో చూద్దాము. నాకైతే పైన 3 inches కావాలండి నెక్ లెంత్ అనేది. సో ఆ 3 inches ఎక్స్ట్రా పెట్టేసుకొని కింద దాకా లెంత్ చూసుకుంటే ఇక్కడ మనకి 9.5 inch వచ్చింది. సో స్ట్రిప్ లెంత్ మనము 9.5 inch తీసుకుంటే సరిపోతుంది. బట్ నేనైతే ఇక్కడ 10 inches అనేది తీసుకుంటున్నాను.